మీరు ఇందాక ఒక మాట అన్నారు. ప్రేమ పాటలే రాస్తాడన్న ముద్రని తొలగించుకోవడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. అందులో నుంచి బయటికి రావాల్సొచ్చిందని. సో, ఒక బ్రాండ్, ఒక కవి మీద ఒక బ్రాండ్ వేయడం కూడా ఒక రకంగా అది మైనస్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం రోజూ ఒకే ఒకే కూర తింటే ఎలా అయితే విసుగ్గా అనిపిస్తదో, మొహం మొత్తుతదో, అలాగే ఒకే రకమైన శైలి వింటే కూడా మొహం మొత్తుతది. ఇప్పుడు ఒకే ప్రేమ పాటలే నాకు వరుసగా ఇస్తున్నారనుకోండి, ఎంత వైవిధ్యం అని చూపించగలను? ప్రేమ పాటల్లో నా ప్రేమ పాటను వైవిధ్యంగా చూపించగలను. నా ప్రేమ పాటల్లో నా ప్రేమ పాటలు నేను వైవిధ్యంగా చూపించాలంటే చాలా కష్టపడాలి కదా! దాని బదులు కొంచెం బయటికెళ్ళి మళ్ళీ మాస్ అవ్వచ్చు, మసాలా అవ్వచ్చు, ఐటెమ్ సాంగ్‌లు అవ్వచ్చు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌లు అవ్వచ్చు, రకరకాల సన్నివేశాలు అన్నీ రాస్తా ఉంటే ఏ జోనర్‌కి ఆ జోనర్ కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటది. రాయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటది. మీరన్నట్టు మీరు ప్రతీదీ ప్రేమ పాటే అని రాయలేదు. చాలా మధ్యలో మాస్ పాటలు రాశారు. అంటే కెరీర్ ప్రథమార్థంలో మాస్ పాటలు అన్ని పాటలు కలిపే రాశాను. అవునవును. తర్వాత ఎప్పుడైతే ఏమాయ చేసావే వచ్చిందో అది అప్పటిదాకా వచ్చిన ప్రేమ పాటల్ని చాలా విభిన్నంగా వినిపించిన ఆల్బమ్ అన్నమాట. అవును. అందుకని ప్రేమ పాటలంటే ఇతను ప్రత్యేకంగా రాస్తాడేమో అని ప్రత్యేకంగా ప్రేమ పాటలు కేటాయించడం మొదలెట్టారు. అక్కడి నుంచి కష్టమైంది. మళ్ళీ ఇప్పుడు 3 అర్థాలుగా తీసుకుంటే 3 భాగాలుగా తీసుకుంటే నా కెరీర్‌ని 21 సంవత్సరాలని 3 ఏళ్లుగా తీసుకుంటే మొదటి 7 సంవత్సరాలు అన్నీ రాశాను. ఆ తర్వాత 7 సంవత్సరాలు ప్రేమ పాటలకే పరిమితం చేశారు. మళ్ళీ 7 సంవత్సరాలు వీటి నుంచి వచ్చానన్నమాట. 2019 నుంచి. అవును. కానీ ఒక రచయితకి ప్రేమ పాటలు రాయడం అన్నది చూడడానికి, వినడానికి చాలా ఈజీగా అనిపిస్తదేమో గానీ, ఆ మార్గం చాలా కష్టం. ప్రతిసారి అదే ప్రేమను రిఫ్లెక్ట్ చేయాలి. సాధారణంగా ఏంటంటే ప్రేమ పాటల్ని చాలా తీగ మీద నడకలాగా రాయాలన్నమాట. విరుచుకు పడడానికి లేదు పదజాలంతో. ఇప్పుడు విప్లవ గీతం అనుకోండి, ఏదైనా విరుచుకు పడతాయి. యముని మహిషపు అని రాసేయచ్చు. ప్రేమలో యముని మహిషం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఆ మనసు, ఆ గుండె, ఆ ఆశ, ఆ ఊహ, వాటి నుంచే వాటి అమరికల్లో తేడా ద్వారా కొత్త భావాన్ని సృష్టించాలి. ఎప్పుడైనా ఒక కండిషన్ పెట్టుకుని రాశారా? మనసు, గుండె, హృదయం, ఒక పాట అలా రాస్తూ ఉంటాను. ఇవేమి రాకూడదు మనకి. చాలా పాటలు అలాగా ప్రయత్నించాను. అంటే దర్శకులు గాని, సంగీత దర్శకులు గాని కండిషన్ అని పెడుతుంటారు లవ్ సాంగ్స్. కండిషన్ అని కాదండి. ఒక చిన్న జాడ్యం ఏముందంటే, ట్యూను మ్యూజిక్ డైరెక్టర్ తత్కారంలో పాడి వినిపిస్తారు కదా. అది తత్కారంలో అర్థం కాక ఏదైనా పదాలు వేస్తే మాకు జడ్జిమెంట్ వస్తుంది అంటారు. ఆయన ఏదో ఆ సిచ్యువేషన్ ఆయన తోచిన పదాలు ఏదో 2 పదాలు వేసి ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత అది వినడం అలవాటు అయిపోయి, అంటే లిరిక్ రైటర్కి చేతికి రాకముందు ఆ ట్యూన్ ఒక 50-60 సార్లు వినేసి ఉంటాం. తర్వాత నాకు ఇస్తారు కదా లిరిక్ రైటర్కి. మనం ఏం చేస్తాం, అప్పుడు దాకా వచ్చిన అలాంటి సన్నివేశాల్లో ఉన్న పదాలు వేయకుండా కొత్త వాక్య నిర్మాణం ఎలా చేయాలని చూసి ఆ ట్యూన్కి తగ్గ కొలతలో ఒక మంచి వాక్యాన్ని తెచ్చి పెడతాం. కాకపోతే ఏమవుద్ది, 50-60 సార్లు విన్న పాట కంటే ఇది అంత సాంద్రంగా అనిపించదు అనమాట. వినేసి ఉన్నది ఎక్కువ అలవాటు అయిపోద్ది కదా. ఈ పదాలే కావాలి అంటారు. అక్కడ వస్తుంది. అదేంటంటే అపరిపక్వతతో సంగీత దర్శకులు వేసిన 4 పదాలని వాటిని మన పదాలుగా చేసుకుని రాయాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఇచ్చిన బంగారం వల్ల వెండి అవుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి.